హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి జర్నలిస్ట్. లలితా జ్యువెలర్స్ మీద కుట్ర జరుగుతోందా అని అనిపిస్తోంది. ఎందుకంటే ఆ సంస్థకు వస్తూ ఉన్న పేరు, ప్రఖ్యాతలు, ప్రజల్లో వాళ్ళు చూరగొన్న నమ్మకాన్ని చూసి కొంతమంది ఓర్వలేక తప్పుడు ప్రచారాల గురించి వీడియోల ద్వారా సర్క్యులేట్ చేయటం. లలితా జ్యువెలర్స్ ఇది ఇప్పుడు పెట్టిన సంస్థ కాదు, అడ్డదారుల్లో ఎదిగిన సంస్థ అది కూడా కాదు. అట్టడుగు స్థాయి నుంచి ఒక అగ్రగామి సంస్థగా దాన్ని సంస్థ ఎండి కిరణ్ కుమార్ నిలబెట్టుకున్నారు. ప్రజల నమ్మకం, స్వచ్ఛమైన బంగారం, మేకింగ్ ఛార్జెస్ అనేవి లేకుండానే ఇతర షాపులతో పోలిస్తే లలితా జ్యువెలర్స్లోనే తక్కువగా బంగారం దొరుకుతుంది అదే మా సక్సెస్ ఫార్ములా అని పదే పదే లలితా జ్యువెలర్స్ ఎండి కిరణ్ ప్రచారం చేయటము, కస్టమర్స్ చాలామంది ఆ షాప్కి మొగ్గు చూపించే పరిస్థితికి ఆయన క్రియేట్ చేసుకోగలిగారు. ఆ ఫ్లోటింగ్ అలా కొనసాగుతుంది. సో ప్రజలకి తక్కువ ధరకి నాణ్యమైన బంగారం అందించాలనే ఉద్దేశంతోనే దీన్ని కిరణ్ స్థాపించినట్లు ఎన్నో ఇంటర్వ్యూలో ఆయన చెప్పడం జరిగింది. నేను గతంలో చేసిన అనేక ఇంటర్వ్యూలో కూడా ఆయన ఓపెన్ స్టేట్మెంట్స్ ఆ విధంగా ఇచ్చారు. సో చిన్నగా మొదలైన ఈ కంపెనీ ప్రజల నమ్మకం మీద ఈరోజు టాప్ 1లో ఇండియాలోనే బిగ్గెస్ట్ షోరూమ్స్ ఉన్న ఏకైక జ్యువెలరీ సంస్థ ఈ లలితా జ్యువెలరీ సంస్థగా ముద్ర వేసుకుంది. సో ఇలాంటి జర్నీలో కొంతమంది పనిగట్టుకొని తప్పుడు ప్రచారాలకి తెరలేపుతున్న పరిస్థితి. అసలు ఎందుకు, ఏం అవసరం వచ్చింది? కొన్ని సంస్థలకి వ్యాపార లాభం జరగట్లేదు అని చెప్పి ఆ ఉద్దేశంతోనే ఇలా లలితా జ్యువెలర్స్ పైన, ఆ ఎండి కిరణ్ కుమార్ పైన కోపంతో కట్టుకథలు అల్లుతున్నారా అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఆ కట్టుకథలు ఏంటి, అసలు జరిగిన విషయం ఏంటి అని నేను పర్సనల్గా వాళ్ళని అప్రోచ్ అవ్వడం, అసలు ఏం జరిగింది, నిజాలు ఏంటి అని కనుక్కునే ప్రయత్నంలో దొంగలు చోరీ చేసిన బంగారాన్ని లలితా జ్యువెలర్స్ వాళ్ళు తక్కువ ధరకి కొంటున్నారు అనేది వార్త. అసలు అది ఎంతవరకు కరెక్ట్? చాలా సిల్లీగా అనిపిస్తుంది. అసలు ఆ దొంగ బంగారానికి మెరుగులు దిద్ది ప్రజలకి అమ్ముతున్నారు అనేది ఒక బిగ్ జోక్. అంత అవసరం ఉందా లలితా జ్యువెలరీకి? నిజంగానే అలాంటి దొంగ బంగారం తీసుకొని వాళ్ళు మెరుగులు దిద్ది అమ్మే స్థాయిలోనే ఉంటే ఇంత పెద్ద బ్రాండ్ని, ఇంత పెద్ద ఇమేజ్ని వాళ్ళు నేషనల్ వైడ్గా క్రియేట్ చేసుకోలేరేమో. ఎన్నో పోలీస్ కంప్లైంట్లు, ఎంతో ఇన్వెస్టిగేషను జరిగే పరిస్థితి. ఒకవేళ అదే నిజమైతే గతంలో ఎన్నో ఇష్యూస్లో పోలీసులు వెళ్ళేవాళ్ళు, ఇంట్రాగేషన్ చేసేవాళ్ళు, ఎన్నో కేసెస్ అయ్యేవి, మనం చూసేవాళ్ళం. కానీ ఇప్పటివరకు అలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కడ జరిగినట్టు కానీ ఆన్ రికార్డ్ కానీ మనకు కనిపించట్లేదు. సో పోలీసులు నేరుగా లలితా జ్యువెలర్స్ సిబ్బందికి ఫోన్ చేశారు. ఆ సిబ్బంది అంతా వచ్చి బాధితులకి ఎంతో కొంత ముట్ట చెప్పేలాగా అక్కడ పోలీసులే మధ్యవర్తిత్వం వహించి కేసు కూడా పెట్టలేదు అని చెప్పి ఆ సంస్థ చెప్తూ ఉన్న న్యూస్. అది ఎంతవరకు కరెక్ట్? పోలీసులు ఎక్కడైనా మధ్యవర్తిత్వం ఈ స్థాయిలో వహించే పరిస్థితి ఉంటుందా? అసలు పోలీస్ డిపార్ట్మెంట్ పైన కూడా ఒక రాయేసినట్టే కదా, ఒక బురద జల్లినట్టే కదా ఈ ఇష్యూలు. ఎందుకంటే నమ్మేలైనా ఉండాలి, అట్లీస్ట్ నమ్మకానికి దగ్గరగానైనా, నిజానికి దగ్గరగానైనా వార్తలు కనిపించాలి. లలితా జ్యువెలర్స్ ఏమైనా వీధిలో ఒక చిన్న షాపా? కాదు, దేశమంతా గుర్తింపు తెచ్చుకున్న ఒక షోరూమ్ అది. లలిత అంటేనే ఒక బ్రాండ్. ప్రతిరోజు కొన్ని కిలోల బంగారం అమ్ముతున్న కంపెనీది. అంత పెద్ద కంపెనీకి ప్రతిరోజు ఎన్ని కిలోల బంగారం కావాలి? అంత బంగారం కూడా దొంగిలించుకొని వచ్చి అమ్ముకున్న బంగారం అయి ఉంటుందా? అసలు రియాలిటీగా ఉందా ఇది? మరి అదంతా దొంగలు తెచ్చిస్తేనే వీళ్ళు ఈ స్థాయిలో సేల్ చేస్తున్నారా? కాదు కదా. అసలు అలా దొంగ బంగారం కొంటే ఈ పాటికి లలితా జ్యువెలర్స్ మీద ఎన్నెన్నో కేసులు, ప్రతిరోజు ఆయన యాడ్స్ కంటే ఎక్కువ ఆయన మీద పెట్టే కేసుల గురించి మనం చూసుండేవాళ్ళం. ఇలా దొంగ బంగారానికి సంబంధించి అదే నిజమైతే ప్రతిరోజు నిమిషానికి ఒకటి ప్రధాన ఛానల్లో ఆయన యాడ్ మనం చూస్తూ ఉంటాం. దానికి బదులు ఆ ఛానల్స్లోనో లేదంటే పత్రికల్లోనో ఈ కేసులకు సంబంధించి చూసాం. ఎంతమంది చూశారు ఇప్పటి వరకు? డబ్బు ఊరికే వస్తుందా, డబ్బు ఊరికే రాదని ఆయన స్లోగన్ ఉంటుంది. బట్ నిజంగానే బంగారం కూడా ఊరికే వచ్చేస్తుందా? బట్ ఇంత జరుగుతూ ఉంటే లలితా జ్యువెలర్స్ మీద ఒక్క కేసు కూడా రిజిస్టర్ కాలేదు. ఎందుకు అంటే అదంతా ఫేక్ అని మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ న్యూస్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే అసలు నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను స్వయంగా కిరణ్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. అండ్ నాకు ఆ న్యూస్ చూడగానే ఫస్ట్ డౌట్ వచ్చింది, నిజమేనా, అసలు ఇలా కూడా ఉంటుందా? ఎందుకంటే చాలామంది గోల్డ్ ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటారు. మన దగ్గర ఉన్న పాత బంగారం తీసుకెళ్ళి కొత్త డిజైన్స్కి అనుగుణంగా ఆ గోల్డ్ని మాల్ చేస్తూ ఉంటారు. ఆ గోల్డ్ వేసి ఎక్స్చేంజ్లో చాలా బంగారం కొత్తది వాళ్ళు ఆర్నమెంట్ రూపంలో తీసుకుంటూ ఉంటారు. నిజమే కావచ్చేమో అని చెప్పి
చెప్పి కూడా క్వశ్చన్ చేసి వాళ్ళని ఆరాధించడం జరిగింది. కానీ పనిగట్టుకొని కొంతమంది అలా ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేయడమే పనిగా పెట్టుకున్నారు తప్ప అసలు ఇందులో ఎలాంటి నిజం లేదు. బ్లాక్మెయిల్ చేయడానికి తప్ప, వ్యాపార లాభాలు పొందడానికి తప్ప ఎందులో వాస్తవం లేదు అని చెప్పి వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. మొత్తానికైతే ఇంతకాలం కూడా ప్రజల మన్ననలు పొంది ఎంతో గొప్పగా ఎస్టాబ్లిష్ అవుతున్న లలిత జ్యువెలర్స్కి సంబంధించి మా బంగారం చాలా మేలిమి ఉంటుంది, మేము ఇచ్చే ప్రోడక్ట్స్ కూడా అంత అద్భుతంగా ఉంటాయి, మా ఆర్నమెంట్ మా జ్యువెలరీ ఎప్పుడూ కూడా మీ అందరికీ అనువుగా మీ అందరికీ నచ్చే విధంగానే మేము రూపొందించడానికి శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఎప్పుడూ మేము పనితోనే సమాధానం చెప్తాము. సో ఇలాంటి న్యూసెస్ నమ్మొద్దు, ఇలాంటి న్యూస్కి అసలు స్కోప్ కూడా ఇవ్వద్దు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఏ జ్యువెలర్స్ కానీ ఒకసారి డిజైన్ కూడా ఫోటో తీసినెవరు, మేము జ్యువెలరీకే ఫోటో తీసుకోమని చెప్తున్నాము. మీరు ఎక్కడైనా జ్యువెలరీ షాప్లో పోయి అడగండి, ఫోటో ఇస్తారా? లేదంటే ఫోటో తీసుకోవద్దండి, మీరు కావాలంటే చూసుకోండి, మీ అమ్మాయికి కావాలి, మీ అమ్మాయి చూడాలి, మీ అమ్మాయి తీసుకోరండి, ఫోటో మటుకు మేము ఇవ్వమంటారు, ఎస్టిమేట్స్ ఇవ్వమంటే మీరు రాసుకోండి అంటారు. మా లలిత జ్యువెలర్లో అలాంటి ఏం లేదు. ఎందుకు పక్క చోట్ల కాంది మీ దగ్గర ఎందుకు అవుతుంది? ఎందుకంటే న్యాయంగా అమ్ముతున్నాను, తక్కువ లాభంలో వ్యాపారం చేస్తున్నాను, నేనే సంపర్చకుండా చేయడం లేదు. ఈ టీషర్ట్ కూడా మీదే, ఇదే నాది కాదు. సో నేను ఉండేది రియల్గా ట్రూత్గా తక్కువ ధరకి పబ్లిక్కి ప్రతి ఒక్కరికి అందాలంటే గోల్డ్ రేట్ చాలా ఎక్కిపోయింది. ఇప్పుడు ఒక పర్సెంట్ వెస్టేజ్ అంటే మీకు తెలుసా? 1% అంటే ఈరోజు ఎంత అయింది? 600 రూపాయలు, 700 రూపాయలు గ్రామ్. ఎక్కడ పోతుంది? రాబోయే రోజుల్లో గోల్డ్ కూడా ఇంకా ఎక్కేదానికి అవకాశం ఉంది. నేను ఆ మాట 10 సంవత్సరాల నుంచి చెప్తున్నాను. బంగారం బంగారంగానే ఉంటుంది, ఇత్తులు అవ్వదు. మీరు ఏ రోజు కొన్నా కూడా అది చీపే. అప్పుడు కొనుంటే బాగుండేదే, ఆ మాట చెప్పకుండా ఈరోజే కొనుక్కోండి. ఇదంతా ఎందుకు ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నారంటే అసలు లలిత జ్యువెలర్స్కి సంబంధించి మేకింగ్ ఆఫ్ జ్యువెలరీ అని చెప్పి ఆ కంపెనీ అధినేత కిరణ్ కుమార్ గారే చాలా వీడియోస్లో చూపించారు. ఈ మధ్య ఆయన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఓపెన్ చేశారు. తన ప్రతి యాక్టివిటీని అలా పోస్ట్ చేస్తూ ఉన్నారు. తమిళనాడులో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో నడిపించే బంగారు యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీస్ అక్కడ ఉన్నాయి. వాటిలో జరిగే పనితీరు ఎట్లా ఉంటుంది, వాళ్ళు ఆర్నమెంట్ని గోల్డ్ ఆర్నమెంట్ని ఎట్లా రెడీ చేస్తారు, మేకింగ్ ఎలా ఉంటుంది అనేది కూడా వాళ్ళు ఆ వీడియోస్లో చూపిస్తూ ఉన్నారు. సో అక్కడే ఆ బంగారం డిజైన్లని రెడీ చేసి షోరూమ్స్కి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తారు. అక్కడ నుంచి లలిత జ్యువెలర్స్ సంస్థలకి వెళ్ళి సేల్స్ వరకు వస్తూ ఉంటాయి. సో కిరణ్ తన వీడియోలో బంగారం ఎక్కడ కొంటారు, ఎలా తయారు చేస్తారు, స్టోర్స్కి ఎలా వెళ్తుంది అనేది ప్రతిదీ చూపించారు కదా. సో ఓపెన్గా కనిపిస్తుంది. షేర్ మార్కెట్లో కూడా ఎంట్రీ ఇచ్చింది లలిత జ్యువెలర్స్. మరి అలాంటి సంస్థ ఈ దొంగ బంగారం కొంటుంది అని చెప్తే ప్రజలు ఎలా నమ్మగలుగుతారు? కాబట్టి ఇలాంటి ఫేక్ న్యూస్లు ప్రచారం చేయకుండా ప్రజల సమస్యల గురించి మాట్లాడితే బాగుంటుంది అని కూడా ఒక ఉచిత సలహా ఆ కంపెనీ నుంచి వస్తూ ఉంది. సో వ్యాపార లావాదేవీల కోసం ఇలాంటి పనులు చేస్తే ఖచ్చితంగా అదే ప్రజలు బుద్ధి చెప్తారు అనేది కూడా తను మాట్లాడిన మాట. సో ఎవ్వరూ ఎలాంటి ఫేక్ న్యూసెస్ని నమ్మొద్దు అని మాత్రం కోరుతున్నారు లలిత జ్యువెలర్స్ ఎండి. నేను మీకు ఒక విషయం చెప్పబోతున్నాను అనేది ఏంది అనేది బాగా జాగ్రత్తగా వినండి. నేను చెప్తుంటాను కదా, డబ్బులు ఎవరికి ఊరికేం రావు. దీని గురించి ఒక విషయం చెప్తున్నాను, వినండి. మీ లలిత జ్యువెలరీకి రాండి, మీకు నచ్చిన నగకి ఫోటో తీసుకోండి, ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి. 4 షోరూమ్లు కాదు 40 షోరూంలో కంపేర్ చేయండి. ఎక్కడ తక్కువ అంటే అక్కడ కొనుక్కోండి. ఎందుకంటే మీరు పైసా సంపాదించినప్పుడు చాలా కష్టపడి సంపాదిస్తారు. కానీ ఏదో వాళ్ళ మాటలు చెప్పేసి ఆ క్వాలిటీ, ఆ డిజైన్లు క్వాలిటీలు ఏముండవు, అన్నీ 916 హాల్ మార్కు. మీరు అన్నీ చెక్ చేసుకొని అది తీసుకోండి.